ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం జిల్లాల పరిధిలో ఏపీలో కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు అని చెప్పి వార్తలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద స్పందించలేదు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దీని మీద ఇంకా ఒక డేట్ అనేది నిర్ణయం తీసుకోలేదని 12వ తేదీన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత తేదీ ప్రకటిస్తామని చెప్పి 2 రోజుల క్రితం తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో మరొక డేటు దీనికి కేటాయించాలి అని చెప్పి ముందుగా భావించినప్పటికీ కూడా దాదాపుగా అదే రోజున ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలి అని కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే గనక కరెక్ట్ అయితే, ఒకవేళ ఇదే నిర్ణయం గనక తీసుకున్నట్లయితే ఇంకొక 3 రోజుల్లో అంటే 15వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏపీలో కల్పించేటువంటి అవకాశం ఉంది.